హాయ్. ఉగాది అంటే యుగానికి ఆరంభమని చెప్తారు. మరి అలాంటి యుగానికి మూలకారుడైన బ్రహ్మకు దేశంలో ఒక్కటే ఆలయం ఉందంటే నమ్ముతారా? సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మదేవుడే. ఆయన 4 ముఖాల నుంచి 4 వేదాలు ఆవిర్భవించాయి. మరి అలాంటి బ్రహ్మకు పూజా అర్హత ఎందుకు లేదో ఇవాళ మేము మీకు చెప్పబోతున్నాం. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కరలో యాగం నిర్వహించాడు. ఈ యాగంలో భార్యతో కలిసి కూర్చోవాల్సి ఉండగా భార్య సరస్వతి మాత్రం ఆలస్యంగా చేరుకుంది. పూజా సమయం గడిచే కొద్దీ బ్రహ్మ ఒక స్థానిక గోవుల కాపరిని వివాహం చేసుకుని యాగంలో కూర్చున్నాడు. ఆ తర్వాత కాసేపటికి సరస్వతి అక్కడికి చేరుకుంది. యాగంలో బ్రహ్మ పక్కన కూర్చున్న మరొక స్త్రీని చూసి ఆమె విపరీతమైన కోపం తెచ్చుకుంది. ఆ క్షణంలో ఆమె బ్రహ్మని శపించింది. ఈ ప్రపంచం బ్రహ్మను మరిచిపోతుందని సరస్వతి శపించింది. దేవుడైనప్పటికీ బ్రహ్మను ఎప్పుడు ఎవరు పూజించారని చెప్పించింది. సరస్వతి కోపాన్ని చూసి యాగానికి హాజరైన దేవతలందరూ ఆమెను తన శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే భూమి మీద పుష్కరాల్లోనే బ్రహ్మదేవుడి గుడి ఉంటుందని, అక్కడ మాత్రమే పూజలు అందుకుంటారని సరస్వతి చెప్పింది. మరేదైనా ఆలయాన్ని గనక నిర్మిస్తే అది ధ్వంసం అవుతుందని శాపం పెట్టింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.